హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు మనం ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా 2 కప్స్ బన్సీ రవ్వ తీసుకొని లైట్‌గా ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. తర్వాత పోపులు 2 టేబుల్ స్పూన్ వేయాలి. లైట్‌గా వేగిన తర్వాత పల్లీలు 3 టేబుల్ స్పూన్ వేయాలి. తర్వాత 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేయాలి. 2 పచ్చిమిర్చి, 2 కరివేపాకు రెమ్మలు వేయాలి. ఒక క్యారెట్ మీడియం సైజుది కట్ చేసుకొని వేయాలి. 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టాలి. ముక్కలు మగ్గాయండి. మగ్గిన తర్వాత 4 కప్స్ వాటర్ వేసుకోవాలి. 2 కప్స్ బన్సీ రవ్వకి 4 కప్స్ వేయాలి. మూత పెట్టి నీళ్లు మరిగేంత వరకు వెయిట్ చేద్దాం. నీళ్లు మరిగాయండి. ఇప్పుడు రవ్వ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టాలి. సిమ్‌లో ఉడికించాలండి. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం. అంతేనండి, రెడీ అయిపోయింది. చాలా త్వరగా అయిపోతుందండి, ఎక్కువ టైం పట్టదు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి, రెడీ అయిపోయింది. ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుందాం. వేడివేడిగా ఉప్మా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.